చేద్దామంటే ఒక రియల్ టైమ్ సినారియోని చూసేసేసి లేటర్ మనం ఏం చేద్దామంటే మన నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. Okay. Vasudha, can you explain this ticket? Is it possible? ఓకే. అంటే చెప్పు. హ్మ్. హ్మ్. యాహ్! దెన్ మా అబ్బాయి ఏం చెప్పాడంటే ఒక టికెట్ ఇచ్చాడు. ఎక్స్‌ప్లనేషన్ చెప్తా చూడండి. మా వోడు ఏం చేశాడంటే ఒక టికెట్ ఇచ్చాడనమాట. ఆ టికెట్‌లో ఏం చెప్పాడంటే ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోమన్నాడు. ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోమన్నాడు. స్ట్రింగ్ అంటే మీ అందరికి తెలుసు కదా! డబుల్ కోట్స్‌లో ఏదన్నా గనక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక ఉంచామనుకో దాన్నేమంటారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. ఆ స్ట్రింగ్ లోపల మనకేం కావాలి అంటే ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ డిజిట్స్ మాత్రమే గనక ఉన్నాయి అంటే అప్పుడు నాకేం కావాలంటే డిజిట్స్ మాత్రమే ఉంటే ట్రూ అని, డిజిట్స్ లేకుండా ఓన్లీ ఫర్ లెటర్స్ కూడా ఉన్నాయనుకో అప్పుడు నాకేం కావాలంటే ఫాల్స్ అని రావాలన్నమాట. అలా రావాలి అంటే మనం టికెట్ ఎలా చేస్తామనేది నాకు ఇచ్చిన టికెట్ అగైన్ మళ్ళీ ఒకసారి చూస్తాం. గివెన్ ఏ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు. ఆ స్ట్రింగ్‌ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్స్ ఆర్ డిజిట్స్ మనం తీసుకున్న స్ట్రింగ్ లోపల అన్ని క్యారెక్టర్స్ కూడా అంట డిజిట్స్ అంటే మీ అందరికి తెలుసు కదా నంబర్సే కనుక అయినాయి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ట్రూ అని ఇవ్వాలి. లేకపోతే మనం ఏం చేయాలంటే ఫాల్స్ అని మనం ఏం చేయాలంటే అవుట్‌పుట్ ఫార్మాట్‌లో ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలని నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ క్వెషన్‌ని ఇంకా అర్థం చేసుకుందాం అనుకున్నాను. నేనేం చేసుకున్నానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే 5G 5G 5జీపీ అని తీసుకున్నాననమాట. ఓకే. డన్. దీంట్లో నాకేం కావాలంటే దీంట్లో నేను తీసుకున్న ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడండి. 1, 2, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక స్ట్రింగ్ లోపల. ఆటిల్లో నేను తీసుకున్న 3 క్యారెక్టర్స్ అనేవి ఆల్ లెటర్స్ గనక అయినాయనుకో, ఆల్ నంబర్స్ గనక అయినాయనుకో, ఆల్ ఆర్ డిజిట్స్ గనక అయినాయనుకో, అప్పుడు నాకేం కావాలంటే ట్రూ అని ప్రింట్ చేయాలన్నమాట. లేకపోతే నేనేం ప్రింట్ చేయాలి? లేకపోతే నేనేం చేయాలి? ఏం చేయాలి? ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఎప్పుడు ప్రింట్ చేయాలి? ఎప్పుడు ప్రింట్ చేయాలి ఫాల్స్ అని? దీంట్లో మనం తీసుకున్నయి అన్ని డిజిట్స్ గనక లేకపోతే అప్పుడు నేనేం చేయాలంటే ఫాల్స్ అని ప్రింట్ చేయాలంట. ఇలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్‌లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకిచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్‌లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నఫిల్ డూ యూ హావ్ ఎనీ డౌట్? ఓకే. ఇలా గనక మనకి టికెట్ కనుక ఇచ్చారంటే దీన్ని గనక అచీవ్ చేయాలనుకో ఒక పైథాన్‌లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ గురించి ఈరోజు సెషన్‌లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక టికెట్ చేయాలంటే ఇన్పుట్‌ని రీడ్ చేయాలి. అప్పుడు నాకేమిచ్చారు ఇన్పుట్ ఫార్మాట్ అనేది తీసుకోమన్నాడు. దాంట్లో ఏం చేయమన్నాడంటే మొదటి లైన్ నువ్వు ఏదైతే తీసుకున్నావో ఆ తీసుకున్న లైన్ అంతా కూడా ఏం కావాలి అన్నాడు మొదటి లైన్ నువ్వు ఏవైనా స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకో అవన్నీ ఎలా ఉండాలి స్ట్రింగ్ రూపంలో తీసుకోండి అన్నాడు. అందుకోసం నేను ఏం చేశానంటే 5GB అని ఒకటి తీసుకున్నాను అనమాట. ఓకే అనేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏదైతే నేను స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్‌ని నేనేం చేద్దామంటే ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా. అలా ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేస్తాము? ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఇన్పుట్ డబ్బాలు ఏదైతే తీసుకున్నామో ఆ ఇన్పుట్ వాల్యూస్ అన్నిటిని మన ప్రోగ్రామ్‌లో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇన్పుట్ ఆఫ్ అని పెడతాం. తర్వాత నేనేం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏంటిది? స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో ఇన్పుట్‌లో నేను ఏదైతే తీసుకున్నానో
అవన్నీ కూడా ఏం చేశానంటే ప్రాపర్గా స్టోరేజ్ అయ్యేటట్టు నేను ఏం చేశానంటే అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో అసైన్ చేశాను. ఓకే, లేటర్ నేను ఏం చేశానంటే ఒకసారి చెక్ చేసుకున్నాను డీబగ్కి. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే స్ట్రింగ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడు, నేను ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నానో అదే ఏమైంది, వేరియబుల్లో ప్రాపర్గా స్టోరేజ్ అయిపోయింది. ఓకే దెన్ దట్స్ ఇట్ అనుకున్నాను. ఇప్పుడు నా టికెట్ ఏంటి, నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ నేను ఏం చేయాలో నాకు అనవసరం. దాంట్లో నేనేం చేయాలంటే ఒక చెక్ చేయాలన్నమాట. నేను తీసుకున్న స్ట్రింగ్ లోపల ఆల్ ద డిజిట్స్ ఆర్ క్యారెక్టర్సా కాదని చెక్ చేయాలి. అలా చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామంటే ఆ స్ట్రింగ్ లోపల ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నంబర్స్ కాదో చెక్ చేయాలనుకో, మనం ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం కదా. ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాం, ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దాంట్లో అన్నీ కూడా నెంబర్తో ఉన్నాయో లేదో చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్లో వన్ ఆఫ్ ద మెథడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే చెక్ చేయడం అనేది చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అంటారు అనమాట. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దానిలో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ న్యూమరికల్సా కాదనేది చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్ని యూజ్ చేసేసి చెక్ చేస్తారన్నమాట. అలా చెక్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత డాట్ పెట్టేసి మనం ఏం చేస్తాము, ఈజ్ డిజిట్ హాఫ్ అనే ఒక ఫంక్షన్ ఇస్తాం. ఇచ్చేసి నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని కూడా నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇది ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో స్ట్రింగ్ అనే వేరియబుల్, ఆ వేరియబుల్ తీసుకొని ఈ టోటల్ కంటెంట్ మొత్తాన్ని స్టోర్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే స్ట్రింగ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకని ఫాల్స్ వచ్చింది, నేను 3 క్యారెక్టర్స్ ఉన్న ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాంట్లో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్ నంబర్స్, అవన్నీ కూడా నంబర్స్ కాదు కాబట్టి అప్పుడు నాకేమైందంటే ఫాల్స్ అని వచ్చింది. సపోజ్ దట్ దీంట్లో నేను ఏం చేశాను అంటే ఇవన్నీ తీసేసేసి 1 2 3 4 5 6 ఇట్లా నంబర్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, ట్రూ అని వచ్చేసేసింది. అదే నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ నెంబర్ పక్కన నేను ఏం చేశానంటే ఓ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. ఓ అనే క్యారెక్టర్ తీసుకొని నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకని మనం ఏదైనా ఫస్ట్ లైన్లో ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్లో ఆల్ క్యారెక్టర్స్ కనుక ఉన్నాయి అంటే ఆల్ క్యారెక్టర్స్ న్యూమరికల్స్ మాత్రమే అవునా కాదా అనేది చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అని ఒక స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మనం వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ టికెట్ని ఇలా క్లియర్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. లేటర్ మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ నేర్చుకుందాం అనుకున్నాం కదా, అంటే రోజు కూడా ఒక టికెట్ అనేది చేసుకున్నాము. లేటర్ మనం ఏం చేద్దామంటే మరొక జస్ట్ యాడ్ రైట్ నో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే నంపై అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది. నంపై అంటే ఏమని చెప్పుకున్నాము, నంపై అంటే న్యూమరికల్ పైథాన్ అని చెప్పుకున్నాం. న్యూమరికల్ పైథాన్ అంటే ఏంటని చెప్పాను, నంపై అనేది ఒక పైథాన్లో ఉన్న ఒక మాడ్యూల్ అంటారు, లేదంటే దాన్ని ఏమంటారంటే వన్ ఆఫ్ ద ఇన్బిల్ట్ లైబ్రరీ అని పిలుస్తారు. అంటే నంపై అనే దాన్ని నేను చాలాసేపు చెప్పాను అన్నమాట దీని గురించి. నంపై అనేది ఏంటిదంటే పైథాన్లో ఉన్న వన్ ఆఫ్ ద లైబ్రరీ అని పిలుస్తారన్నమాట. ఈ పైథాన్లో ఉన్న ఈ నంపై అనే లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారేస్ అనే ఒక కాన్సెప్ట్ని వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ నంపై అనే టూల్ని యూజ్ చేస్తాం. ఈ నంపైతో మనం ఏం చేస్తామంటే యారేస్ లోపల మల్టీ డైమెన్షన్స్, అంటే యారేస్ లోపల ఏమిటంటే 0 డైమెన్షన్స్ అని, 1 డైమెన్షన్స్ అని, 2 డైమెన్షన్ అని, 3 డైమెన్షన్స్ యారేస్ అని ఉంటాయి.
అలా మల్టీ డైమెన్షన్స్‌తో మనం ఏం చేస్తామంటే, మల్టీ డైమెన్షనింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఈ నంపై అనే ఆపరేటర్‌ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే, నంపై అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, వర్క్ చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. ఇంకా దీని గురించి బోలెడంత డేటా నేర్చుకున్నాం అనమాట. ఓకే. దాంట్లో మనం ఏం చేసామంటే, లాస్ట్ సెషన్‌లో మనం ఏం చేసాము, ఈ నంపైని ఇన్‌స్టాల్ చేయడం ఎలా, దాన్ని సెట్ చేయడం ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఎప్పుడైనా సరే ఒక నంపైని గనక ఏం చేసాము, అనకొండ నావిగేటర్ అని క్లిక్ చేశాను. ఆ తర్వాత ఏం చేశాను చూద్దాం. అనకొండ నావిగేటర్ అని క్లిక్ చేశాను. అది క్లిక్ చేయగానే వెంటనే ఏమవుతుంది, మనం ఇన్‌స్టాలేషన్ చేయాలి అనుకో మన సెటప్‌కి మనం ఏం చేయాలి, అనకొండ నావిగేటర్‌ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక 2 మినిట్స్ ఆఫ్ ద టైం గనక మనం ఏం చేసామంటే వెయిట్ చేసేసామనుకోండి, ఇంత లోపలికి మనకి ఏమవుతుందంటే, ఈ అనకొండ నావిగేటర్ అనేది ఏమవుతుందంటే, మన మిషన్ లోపల లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. లేటర్ మనం ఏం చేస్తామంటే, ఈ ఈ ఏదైతే నంపై అనే లైబ్రరీతో మనం వర్క్ చేయాలంటే ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, అనకొండ నావిగేటర్‌ని ఓపెన్ చేసేసి, దాంట్లోకెళ్ళి మనం ఏం చేయాలి, జూపిటర్ నోట్‌బుక్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్‌ని మనం ఏం చేయాలంటే లాంచ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం అనకొండ నావిగేటర్‌లో నుండి జూపిటర్ నోట్‌బుక్‌ని లాంచ్ చేస్తామో, వెంటనే ఏమైద్దంటే మన లోకల్ కంప్యూటర్‌ని అలా జూపిటర్ నోట్‌బుక్‌ని రెండిటిని కూడా ఏం చేయాలి మైగ్రేట్ అనేది చేయాలి. రెండిటిని కూడా ఏం చేయాలంటే అటాచ్ చేయడం అనేది చేయాలి. అట్లా అటాచ్ చేసిన తర్వాత మనకి ఏం జరిగిద్ది, మనం ఏదైతే ప్రోగ్రామ్స్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, మన దగ్గర ఉన్న స్క్రీన్ మీద మనం ఏదైతే ఫోల్డర్ తీసుకున్నామో ఆ ఫోల్డర్‌లో ఏమవుతాయి, ప్రతిదీ కూడా ఏమవుతుంది, స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. ఓకేనా? ఓకే. ఫస్ట్ మనం ఏంటంటే ఈ జూపిటర్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేసేసుకుందాం. జూపిటర్ నోట్‌బుక్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, జూపిటర్ నోట్‌బుక్‌కి మనం ఏం చేయాలి, మన నోట్‌ప్యాడ్‌లో ఏదైతే డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో, ఆ ఫోల్డర్‌ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, మన జూపిటర్ నోట్‌బుక్ ఏదైతే ఉందో, ఆ నోట్‌బుక్‌కి మనం ఏం చేయాలి, ఆ జూపిటర్ నోట్‌బుక్‌కి మనం ఏం చేయాలి, యాక్సెస్ అనేది చేయాలన్నమాట. అలా యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడికెళ్ళి న్యూ అనే ఆప్షన్‌లోకెళ్ళి పైథాన్ అని కనుక క్లిక్ చేసామనుకో, వెంటనే మనకి ఏమైద్దంటే ఒక నోట్‌ప్యాడ్ అనేది ఓపెన్ అయిద్దనమాట. జూపిటర్ నోట్‌బుక్ లోపల. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఏదైతే టాస్క్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ టాస్క్ అంతా కూడా ఏమైద్దంటే ఇక్కడ ప్రెజెంట్ అవ్వడం అనేది జరిగిద్ది. ఇప్పుడు మనం చేసే టాస్క్ అంతా కూడా ఎక్కడ స్టోరేజ్ అవ్వాలో చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళేసి దీనికి ఒక పేరు పెట్టుకుందాం. ఏంటిది, ఈరోజు చేస్తున్న టాస్క్ ఏంది, మల్టీ డైమెన్షన్స్. మల్టీ డైమెన్షన్స్ అనేసేసేసి నేనేం చేశానంటే డైమెన్షన్స్ అనేసి నేనేం చేశానంటే రీనేమ్ చేశాను. అప్పుడు నాకేమైద్దంటే మనం చేసే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అంతా కూడా ఏమైద్దంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ నేమ్తో మనకి ఏమైద్దంటే ఫైల్ లోపల మనం చేసే వర్క్ అంతా కూడా ఏమైద్దంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే డా. ఇప్పుడు దాకా మనం చేసినంత పక్కన పెట్టేస్తే ఈ నమ్5 గురించి మరొకసారి నేర్చుకుంటున్నాం. మన లాస్ట్ సెషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి టుమారో నుండి. ఓకే. మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నాం అంటే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఒక కాన్సెప్ట్‌ని మనం నేర్చుకుందామని డిసైడ్ అయిపోయామన్నమాట. ఒక టూల్ అనమాట ఇది. నమ్5 నమ్5 అనే వన్ ఆఫ్ ద మేజర్ టూల్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్‌లో నేర్చుకుందామని స్టార్ట్ చేసామన్నమాట. నమ్5 అంటే ఏం చెప్పాను? నమ్ అంటే న్యూమరికల్ అన్నాను. పీవై అంటే పైథాన్ అన్నాను. అంటే పైథాన్‌లో ఏవైనా సరే న్యూమరికల్ ఆపరేషన్స్ గనక చెయ్యాలి అంటే ఏదైనా న్యూమరికల్స్, బిగ్ న్యూమరికల్స్ ఏంటంటే అడ్వాన్స్డ్‌గా ఉన్న న్యూమరికల్స్‌ని యూజ్ చేసి కనుక మనం వర్క్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే నమ్5 అనే టూల్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే. ఎలాంటియి అంటే ఈ నమ్5 అనే దాన్ని ఏం చేస్తారంటే నమ్5 అనేది ఒక పైథాన్‌లో ఉన్న ఒక లైబ్రరీ అనమాట. పైథాన్‌లో మనకి ఏముంటాయంటే బోలెడన్ని లైబ్రరీస్ ఉంటాయన్నమాట. లిబ్ అంటారన్నమాట. దీన్ని లైబ్రరీస్ అంటారు. అంటే పైథాన్‌లో మనకి దాదాపు 200 లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్‌లో ఒక్కొక్క లైబ్రరీ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. అలా పైథాన్‌లో ఉన్న 200 లైబ్రరీస్‌లో
వన్ ఆఫ్ ద లైబ్రరీని ఏమంటారంటే NumPy అని పిలుస్తారు. ఈ NumPy అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఎందుకు యూజ్ చేస్తాము, యారేస్ అనే కాన్సెప్ట్ మనకి పైథాన్‌లో మనం ఏం చేస్తామంటే యారేస్ అనే ఒక కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేయాలి అనుకో, యారే అనే ఒక కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఈ పైథాన్ లైబ్రరీ ఏది NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే ఇప్పుడు నాకు ఫైనల్‌గా అర్థమైంది ఏంటంటే, NumPy అనే దాని గురించి ఏం చేశారంటే, NumPy అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే NumPyలోనే మనం ఏం చేస్తున్నామంటే మల్టీ డైమెన్షన్స్ అనేవి చేస్తామనమాట. మనం ఈరోజు సెషన్‌లో మనం ఏం చేస్తామంటే NumPyతో మనం ఏం చేస్తామంటే మల్టీ డైమెన్షనల్ ఆపరేషన్స్ ఆన్ యారేస్. యారేస్ మీద మనం ఏం చేస్తామంటే మల్టీ డైమెన్షన్స్ అనేవి చేయడానికి మేజర్‌గా దేన్ని యూజ్ చేస్తారంటే ఈ NumPy అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. ఓకేనా. అలా NumPyని కనుక మనం వర్క్ చేయాలి అంటే NumPy అనేది మనకి పైథాన్‌లో డైరెక్ట్‌గా ఏమవుతుందంటే అవైలబుల్‌గా ఉండదనమాట. ఈ NumPy అనే లైబ్రరీతో గనక మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే మన లోకల్ ల్యాప్‌టాప్ లోపల మనం ఏం చేయాలంటే ఈ NumPy అనే పైథాన్ లైబ్రరీని మనం ఏం చేయాలంటే సెటప్ చేసుకోవాలి. అలా సెటప్ చేసుకోవాలంటే బోలెడు మార్గాలున్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద మార్గం నేను ఏం యూజ్ చేసేసానంటే ఈ NumPy అనేది పైథాన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉండే ఫీచర్ కాబట్టి దీంతో మనం డైరెక్ట్‌గా వర్క్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికోసం మనం ఏం చేసేసామంటే దీన్ని దీంతో కనుక మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేసామంటే బోలెడు రకాల వేస్‌లో మనం వర్క్ చేయొచ్చు కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అందరు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరూ వాడే వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే జూపిటర్ అనే నోట్‌బుక్‌ని యూజ్ చేసేసి మనోళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా మనం జూపిటర్ నోట్‌బుక్‌ని మనం ఏం చేసాం మన లోకల్ ల్యాప్‌టాప్ లోపల సెట్ చేసుకోవడం అనేది చేసాం. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక NumPy అనే ఒక మాడ్యూల్‌ని గనక మనం ఏం చేసాము, ఒక NumPy అనే మాడ్యూల్‌ని గనక మనం సెట్ చేసేసామనుకో, అది ప్రాపర్‌గా సెట్ అయిందో లేదో అనేది తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం నోట్‌బుక్‌ని గనక మనం ఇన్‌స్టాలేషన్ చేసామనుకో, జూపిటర్ నోట్‌బుక్‌ని గనక మనం ఇన్‌స్టాల్ చేసామనుకో, జూపిటర్ నోట్‌బుక్‌ని ఎందుకు ఇన్‌స్టాల్ చేసాం మనము, NumPy అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే, ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ మీద మల్టిపుల్ ఆర్ఎస్ మీద మనం ఏం చేద్దామంటే వర్క్ చేద్దామనేసి అనుకున్నాం అనమాట. అలా వర్క్ చేయాలి అంటే మనం ఏం చేసామంటే జూపిటర్ నోట్‌బుక్‌లో మనం చాలా రకాల టూల్స్ అనేవి వాటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఈ జూపిటర్ నోట్‌బుక్‌తోనే మనం వర్క్ చేయొచ్చు అనమాట. అందుకోసం మనం ఏ నోట్‌బుక్‌తో అయితే మనం ఏ ఏ పైథాన్ లైబ్రరీతో అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో దానిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ జూపిటర్ నోట్‌బుక్ చెప్పాలనమాట. ఓకే డన్. నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే NumPy అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి వర్క్ చేస్తున్నాను అనేసి ఏం చేయాలంటే జూపిటర్ నోట్‌బుక్‌కి చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! మనం NumPy అనే టూల్‌తో గనక వర్క్ చేయాలంటే బోలెడన్ని పర్పస్‌లో కూడా వర్క్ చేయొచ్చని చెప్పుకున్నాం కదా! ఆ పర్పస్‌లన్నీ ఏయో కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనం అప్లై చేస్తున్న జూపిటర్ నోట్‌బుక్‌కి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. అలా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే జూపిటర్ నోట్‌బుక్ ఓపెన్ చేసినప్పుడు మనం NumPyతో వర్క్ చేస్తున్నామనేది కంప్యూటర్‌కి చెప్పాలి అంటే ఏం చేయాలంటే అక్కడ ఒక కమాండ్ అనేది చెప్పాలన్నమాట. ఏం చెప్పాలంటే ఇంపోర్ట్ అని చెప్పేసి మనం ఏ టూల్‌తో అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో, ఏ లైబ్రరీతో అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ లైబ్రరీ నేమ్ అనేది మనం ఏం చేయాలంటే కంప్యూటర్‌కి చెప్పాలి. ఇంపోర్ట్ NumPy అని కనుక చెప్పామంటే అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తదంటే ఓకే డన్. ఈ జూపిటర్ నోట్‌బుక్‌లో మా సార్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా దేనికోసం చేస్తదంటే NumPy అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి చేస్తున్నాడు అనేసి ఏం చేస్తదంటే కంప్యూటర్ ఏం చేస్తదంటే అర్థం చేసేసుకుంటది. ఎప్పుడైతే మనం చేసే ప్రతి డేటా అనేది కూడా ఏం చేస్తుందంటే NumPy అనే టూల్‌లో ఎలా అయితే మనం స్టోర్ చేస్తామో ఆ స్టోర్ చేసే సింటాక్స్ ఆధారంగా గనక మనం స్టోర్ చేసామనుకో అప్పుడు మనం చేసే ప్రతి టాస్క్‌ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఈజీగా అర్థం చేసుకొని ఆటికి రెస్పాండ్ అయ్యి మనకి ఏం చేస్తదంటే క్విక్‌గా ఏం చేస్తుందంటే అవుట్‌పుట్ అనేది ఇవ్వడం అనేది చేస్తదనమాట. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే జూపిటర్ నోట్‌బుక్‌లో ఏ ఏ లైబ్రరీతో వర్క్ చేస్తామనేది కంప్యూటర్‌కి చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే ఏం చేయాలంటే ఇంపోర్ట్ అని చెప్పాలన్నమాట. ఓకే డన్. ఇంపోర్ట్ చేసేసిన తర్వాత నంపైతో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చేసే టాస్క్‌లన్నీ కూడా వర్క్ చేస్తున్నానని కంప్యూటర్‌కి చెప్పేసానన్నమాట. ఇప్పుడు నేను ఏ వర్షన్ ఆఫ్ నంపైతో వర్క్ చేస్తున్నాననేది నా మేనేజర్ అడిగాడనుకో, వాడికి చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఇక్కడికెళ్ళి మనం ఏ వర్షన్ ఆఫ్ NumPyని యూజ్ చేస్తామో చెప్పాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికెళ్ళి మనం ఏం చేయాలి సింటాక్స్ చెప్పాను కదా, ఏం చేయాలి ప్రింట్ ఆఫ్, మనం ఏం చేయాలి వర్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాం. అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి వేరియబుల్ నేమ్, అంటే మనం ఏదైతే టూల్తో చేస్తున్నామో ఆ లైబ్రరీ నేమ్ చెప్పేసేసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి డబల్ అండర్ స్కోర్ పెట్టి వర్షన్ అది పెట్టేసేసి మళ్ళీ డబల్ అండర్ స్కోర్ చెప్పాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలి రన్ అనే బటన్ ఉంచండి, రన్ అనే బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక అవుట్పుట్ అనేది కనపడుతుంది అనమాట. ఎంత కనపడింది చూడండి 1.26.4 అని ఉంది. అంటే మనం ఏ వర్షన్ ఆఫ్ NumPyని యూజ్ చేస్తున్నామంటే 1.26.4 అని NumPy వర్షన్ ఉన్న లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే వర్క్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైనా సరే ఒక జూపిటర్ నోట్బుక్తో కనుక ఎప్పుడైనా సరే ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేస్తున్నాం అనుకో, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే తర్వాత మనం ఏం నేర్చుకున్నాము ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే లైబ్రరీస్తో కనుక వర్క్ చేస్తున్నాం అనుకో, అలా వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దానికి కొన్ని రూల్స్ గురించి చెప్పుకున్నాం అనమాట. దాంట్లో మనకి ఏంటంటే ఏదైనా ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేస్తాం దానికి కామన్గా ఒక సింటాక్స్ ఫార్మాట్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఏదైనా లైబ్రరీతో కనుక మనం వర్క్ చేస్తాం అనుకో, ఆ లైబ్రరీతో ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద కనుక వర్క్ చేస్తాం అనుకో, దానికి సింటాక్స్ ఏంటిదంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏదైతే స్పెసిఫిక్ ఫంక్షన్తో వర్క్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ నేమ్ అనేది చెప్పడం ద్వారా ఏం చేస్తారంటే ఏ మాడ్యూల్తో అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే డేటాని ఆర్గనైజ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకున్నాం. ఇదంతా ఏంది అనేది తర్వాత జస్ట్ ఏంది అనేది గుర్తుపెట్టుకోండి, తర్వాత ఏందో అదే మీకు అర్థమైంది. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఆర్ఐ కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఆర్ఐ అనే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి సంబంధించిన డేటాతో కనుక మనం ఏం చేస్తామంటే ఈ జూపిటర్ నోట్బుక్లో కనుక వర్క్ చేయాలనుకో దానికి ఒక సింటాక్స్ ఉంటుంది అనమాట. ఏంటిదంటే మాడ్యూల్ నేమ్ చెప్పి తర్వాత మనం ఏం చేయాలంటే డాట్ పెట్టి తర్వాత మనం ఏం చేయాలంటే యారే కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి యారే అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ చెప్పాలన్నమాట. అలా చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే NumPy అనే టూల్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే యారేస్లో మనం ఎలా కావాలంటే అలా వర్కింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పద్దాకులు NumPy అనేది రాయాలంటే చాలా టఫ్గా ఉందన్నమాట నాకు. అందుకోసం ఏం చేద్దామంటే ఈ NumPy అనే పేరు ప్రతిసారి రాయకుండా దానికి షార్ట్ కట్గా ఏం చేద్దామంటే ఒక నేమ్ అనేది ఇద్దాం. ఆ షార్ట్ కట్లో నేమ్ ఇవ్వడాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ వాడాలి. దాన్ని ఏమంటారంటే అలియాసింగ్ అని పిలుస్తారు. అంటే నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నాను NumPy అనే టూల్ని ప్రతిసారి NumPy తీసుకోకుండా షార్ట్ కట్గా ఒక పేరుతో తీసుకుంటున్నాను. అలా తీసుకోవాలంటే కంప్యూటర్ ఫస్ట్ టైం కనుక మనం చదువుతున్నాము ఇలానే తీసుకుండాలి అని చెప్పాలనుకో ఇంపోర్ట్ అనే కమాండ్ని అప్లై చేయాలన్నమాట. NumPy అని నేనేం చేస్తున్నానంటే నా జూపిటర్ నోట్బుక్లో నేనేం చేస్తున్నానంటే NumPy అనే దాన్ని నేనేం చేస్తున్నానంటే NumPy అనే లైబ్రరీని నేనేం చేస్తున్నానంటే తెచ్చుకుంటున్నాను అని చెప్పాను. అలియాసింగ్ చేస్తున్నాను. ఏమని తీసుకుంటున్నాను ఆ NumPy అనే టూల్ని ఎన్పి అనే పేరుతో నేనేం చేస్తున్నానంటే నా నోట్బుక్ లోపల ఏం చేస్తున్నానంటే ఇన్స్టాల్ అనేది చేసుకుంటున్నాను. ఈ తర్వాత నుండి చేసే ప్రతి స్టెప్ను కూడా నేను ఏం చేస్తారంటే NumPy అనే పేరు వచ్చిన ప్రతిసారి దాన్ని ఎలా తీసుకుంటారంటే ఎన్పిగా తీసుకోవాలి అని కంప్యూటర్ కనుక చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇంపోర్ట్ NumPy యాజ్ ఎన్పి అని పెడతారన్నమాట. ఇలా పెట్టడం ద్వారా ఏం చేస్తారంటే మనం ఏం చేయొచ్చు అంటే NumPy పేరుని ఎన్పి అనే నేమ్గా తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి ఇంపోర్ట్ అనే ఒక కీవర్డ్ని అప్లై చేసి మనం ఏం చేయాలంటే ఇలా చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ టూల్, చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మళ్ళీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇది అడ్వాన్స్డ్గా ఉండే టూల్. అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్లో చాలా మందికి కూడా ఏమవుతుందంటే ఈ NumPy అనే టూల్ని వర్క్ చేయడం రాదనమాట. కొన్ని మనం కనుక కొంచెం జాగ్రత్తగా కనుక మనం నేర్చుకున్నామనుకో మనంతా కూడా ఏంటంటే ఫ్రెషర్స్ కాబట్టి ఏమవుతుందంటే ఈజీగా ప్లేస్మెంట్ అనేది కొట్టవచ్చు అనమాట. ఓకే. దీంట్లో మనం ఏం చేస్తే ఈ NumPyలో మనం ఏం చేస్తున్నామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాను. ఓకే. ఏంటిదంటే ఫస్ట్ ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తాం. యారే అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట. ఓకే. యారే అనేది మనం ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ చేయాలి అనుకో
ఎలా క్రియేట్ చేస్తారంటే జూపిటర్ నోట్బుక్లో అప్పుడు మనం ఏం చేస్తాం, సింటాక్స్ ఉంది. ఎప్పుడైనా సరే ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకో దానికి ఒక సింటాక్స్ ఉంది. ఏంటిది, మాడ్యూల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి మనం ఏదైతే ఫంక్షన్ ఉందో కీవర్డ్ దేంతో అయితే డీల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ చెప్పి రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ఐస్ అనే కాన్సెప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఎంత వర్క్ అయినా సరే మనం చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉంది కాబట్టి ఏం చేశానంటే ఎన్పి అని పెట్టాను. తర్వాత ఏం చేశాను, డాట్ అని పెట్టాను. మనం దేంతో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, దేని మీద చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ మీద మనం ఏం చేస్తామంటే వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి, నంపై అనే లైబ్రరీని యూజ్ చేసి వర్క్ చేయాలి. కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్పి అని పెట్టేసి డాట్ అని పెట్టి ఆర్ఎస్ అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ డాట్కి ముందర ఉన్నదాన్ని మాడ్యూల్ అంటారు, దీని తర్వాత ఉన్నదాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే డాట్కి ముందర ఉన్నది ఏంటిది, ఎన్పి అంటే దాని నేమ్ చెప్పాను పై స్టెప్లో, నమ్5 అని చెప్పాను. అంటే నమ్5 అనే ఒక మాడ్యూల్ని యూజ్ చేసేసి యారేస్ అనే ఒక కాన్సెప్ట్ నేను ఏం చేస్తానంటే వర్క్ చేస్తున్నాను అని దాని మీనింగ్. అంటే నమ్5 అనే ఒక లైబ్రరీని యూజ్ చేసేసి యారేస్ అనే ఒక కాన్సెప్ట్ మీద నేను ఏం చేస్తానంటే వర్క్ చేస్తున్నాను అని దాని మీనింగ్ అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్కి చెప్పాలన్నమాట. అంటే ఏ టూల్తో మనం వర్క్ చేస్తున్నాము, దేని మీద వర్క్ చేస్తున్నామో చెప్పాలి అంటే ఇప్పుడు దాకా మనం చేసిన వాటన్నిటికీ ఇలా చెప్పవసరం లేదు. ఓన్లీ ఒక యారైస్ కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే అప్పుడు మనం కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన ప్రతి టాస్క్ కూడా దేని మీద చేశాను, ఆటోమేటిక్గా పైథాన్లోకి వెళ్ళి చేశాను. ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నాం, జూపిటర్ నోట్బుక్ మీద చేస్తున్నాం. అలా జూపిటర్ నోట్బుక్ మీద మనం చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మనం ఏం చేయాలంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే నేను ఏం చేస్తానంటే యారెస్ అనే కాన్సెప్ట్కి నంపై అనే లైబ్రరీని యూజ్ చేసి వర్క్ చేయాలంటే ఏం చెప్పాలి అంటే మాడ్యూల్ నేమ్ చెప్పి డాట్ చెప్పేసి మనం ఏ కాన్సెప్ట్ అయితే అప్లై చేస్తున్నామో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన కీవర్డ్ ఇచ్చి రౌండ్ బ్రేసెస్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే యారేస్తో వర్క్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఈ యారేస్లో మనం ఏం చేస్తామంటే బోల్డ్ రకాల ప్రాసెస్లు చేస్తాం. ఏంటిది, 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. వాటిలో 0 డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఎలా రాయాలి అంటే దానికి ఒకటే సింటాక్లోకి వెళ్ళాను. ఎలా చేస్తారంటే ఎన్పి అని పెట్టేసి డాట్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ తీసుకొని 0 డైమెన్షన్స్ అంటే ఏంటంటే నువ్వు తీసుకునేది ఏదైనా ఒక యారే నెంబర్ కనుక తీసుకోవాలనుకో ఆ నెంబర్ని మనం ఇలా డైరెక్ట్గా కనుక తీసుకున్నాం అనుకో దాన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్స్ అని పిలుస్తారు. అంటే రౌండ్ బ్రేసెస్ లోపల నువ్వు ఏదైనా సరే ఒక నెంబర్ కనుక తీసుకున్నావు అనుకో ఆ యారే అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ లోపల ఏదైనా ఒక నెంబర్ కనుక తీసుకున్నావు అనుకో దాన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్స్ అని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 0 డైమెన్షన్స్కి సంబంధించిన ఒక యారేతో నేను ఏం చేస్తానంటే వర్క్ చేస్తున్నాను అనమాట. అలా వర్క్ చేయాలంటే ఇలా రాసేసేసి ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపలికి ఏం చేయాలంటే అసైన్ చేసుకోవాలన్నమాట. అసైన్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చాను. నేను ఏం చేశాను, రన్ చేసేసాను. అప్పుడు నాకేమైందంటే 10 అనేది వచ్చేసింది. అంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒక 0 డైమెన్షన్ అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక 0 డైమెన్షన్ ఆర్ఎస్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్చుకున్నాను. ఒక 0 డైమెన్షన్ యారేని కనుక క్రియేట్ చేయాలనుకో దానికి సింటాక్స్ ఏంటంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి మనం ఏ టూల్తో అయితే వర్క్ చేస్తున్నామో ఆ టూల్ నేమ్ చెప్పి డాట్ పెట్టేసి ఆర్ఎస్ అని చెప్పేసి 0 డైమెన్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే రౌండ్ బ్రేసెస్ లోపల ఏదైనా సరే సింగిల్గా ఏదైనా సరే ఒక నంబర్ని కనుక ఇచ్చేసామంటే అలా ఇచ్చామనుకున్న దాన్ని ఏమంటారంటే 0 డిజిట్ అని పిలుస్తారు అనమాట. సపోజ్ దట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడ ఇదే కాన్సెప్ట్ అప్లై చేసేస్తున్నాను. ఏం చేశానంటే 10 తీసేసి నేను ఏం చేశానంటే 20 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది ఏమైంది వాల్యూ అనేది ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయింది.
అంటే ఇక్కడ 20 అనే దాన్ని ఏమంటారంటే జీరో డైమెన్షనల్ యారే అని పిలుస్తారు అనమాట. అంటే యారేస్ అనేది ఇలా సింగిల్గా కనుక వచ్చిందంటే దాన్ని జీరో డైమెన్షన్స్ అని పిలుస్తారు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? వసంత, డూ యూ హ్యావ్? ఓకే. అంటే మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మల్టీ డైమెన్షన్ యారేస్తో ఎలా వర్క్ చేస్తారో మనం నేర్చుకున్నాం. దాంట్లో జీరో డైమెన్షన్ యారే అంటే ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి మనం చూస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వన్ డైమెన్షనల్ యారే గురించి ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. వాటితో ఎలా వర్క్ చేస్తారో ముందరకు వెళ్ళకుండా మీకే తెలిసిపోయింది అనమాట. వన్ డైమెన్షనల్ యారేని కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను జీరో డైమెన్షన్ అయిపోయింది. వన్ డైమెన్షన్ కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వన్ డైమెన్షన్స్ అంటే ఏమని పిలుస్తారంటే కలెక్షన్ ఆఫ్ జీరో డైమెన్షనల్ న్యూమరికల్స్ ఈజ్ కాల్డ్ ఏమని పిలుస్తారంటే వన్ డైమెన్షనల్ యారేస్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం బోల్డ్ అన్ని జీరో డైమెన్షన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే వన్ డైమెన్షనల్ అని పిలుస్తారు అనమాట. అంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం ఒకసారి. ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేస్తానంటే వన్ డైమెన్షనల్ యారేని క్రియేట్ చేస్తాను. వన్ డైమెన్షనల్ యారేని కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి యారే అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టాలన్నమాట. ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే వన్ డైమెన్షన్ యారేని కనుక క్రియేట్ చేయాలంటే ఇందాకైతే డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేసాను కాబట్టి జీరో డైమెన్షన్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే వన్ డైమెన్షన్ యారేస్ని కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం అలా డైరెక్ట్గా ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే యారేస్ అనే కాన్సెప్ట్ని మనం పైథాన్లో డైరెక్ట్గా అప్లై చేయడానికి లేదనమాట. అందుకోసం మనం చేయాలంటే 2 మెథడ్స్లో చేయొచ్చు అనమాట. అందరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరు 2 మెథడ్స్ వాడతారు. ఒకటి ఏంటంటే లిస్ట్ అనే మెథడ్ని యూజ్ చేసేసి యారేస్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. లేకపోతే ఏం చేస్తారంటే టపుల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేస్తారు. అందరూ కూడా ఏం చేస్తారంటే పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్లో వర్క్ చేసే పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ మీద మాత్రం వర్క్ చేయడం అనేది చేస్తారు కాబట్టి యారేస్ ప్రోగ్రామింగ్ కూడా అందుకోసం మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్కి సంబంధించి కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే లిస్ట్ రూపంలో స్టోర్ చేస్తాం అన్నమాట. అలా చేయాలి అంటే 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే వాల్యూస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే 10 అనేది ఇచ్చాను. 10 అనేది ఒకటే ఇచ్చాను, దాన్ని జీరో డైమెన్షన్స్ అంటారు. అలాంటి జీరో డైమెన్షన్ చాలా కనిపించామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే వన్ డైమెన్షన్స్ అని పిలుస్తారు. వన్ డైమెన్షన్ అనేది క్రియేట్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. ఏమైంది, నాకు ఇది ఇక్కడ ఒక వాల్యూ అనేది క్రియేట్ అయింది. ఈ వాల్యూ యొక్క అవుట్పుట్ని ఏమంటారంటే వన్ డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. యాక్చువల్గా ఇంతకు నేను ఏం చేసేసాను, జీరో డైమెన్షన్ అనేది మనకు అనవసరం, వన్ డైమెన్షన్స్ అనే దాని గురించి చూస్తాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల 1,2 అని పెట్టానుకో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, సేమ్ ఇదే వస్తుందా, అవునా కాదా? ఇప్పుడు నేను స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో 1,2, 3 అని కనుక రాశానుకో దాన్ని ఏమని పిలుస్తారు అంటే లిస్ట్ అని పిలుస్తారు. ఎప్పుడైనా సరే నాకు అవుట్పుట్లో ఒక స్క్వేర్ బ్రేసెస్ లోపల 1 స్పేసు 2 స్పేసు 3 అంటే కామాస్ కనుక ఉన్నాయి అనుకో ఆ కామాస్ ఉంటే దాన్ని ఏమంటారంటే లిస్ట్ అని పిలుస్తారు అనమాట. కామాస్ లేకుండా స్పేస్ కనుక ఉన్నాయి అనుకో అవుట్పుట్లో ఏదైనా ఒక వాల్యూని కనుక క్రియేట్ చేసినప్పుడు స్క్వేర్ బ్రేసెస్లో కామాస్ కనుక ఉన్నాయి అంటే ప్రతి ఐటెం పక్కన కామా కనుక ఉంది అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారు. ఏదైనా ఒక అవుట్పుట్లో మనకి స్క్వేర్ బ్రేసెస్ లోపల న్యూమరికల్ న్యూమరికల్ ఇలా కనుక ఉంది అనుకో దానిని ఏమంటారంటే యారేస్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే వన్ డైమెన్షనల్ యారే అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం అనేది చేశాను అనమాట. ఓకేనా? అంటే వన్ డైమెన్షనల్ యారే అంటే దాని మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ జీరో డైమెన్షనల్స్. అంటే బోలెడన్ని జీరో డైమెన్షనల్ యారేస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే వన్ డైమెన్షన్స్ అని పిలుస్తారు. అంటే ఎప్పుడైనా సరే ఒక వన్ డైమెన్షన్ యారేని కనుక మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే సింటాక్స్ ఇలా చేయడం ద్వారా ఏం చేస్తారంటే
క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయడంలో? ఎనీబడీ హ్యావ్ చెప్పాలి, ఎందుకంటే ఇవి చాలా చాలా హార్డ్గా ఉండేవి అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే 2 డైమెన్షనల్ యారేని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయాలనుకో అప్పుడు ఏం చేస్తారని చూద్దాం. ఓకేనా? ఓకే. 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో డైరెక్ట్గా స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఏ మాడ్యూల్తో అయితే మనం యారే కాన్సెప్ట్ వర్క్ చేస్తున్నామో ఆ మాడ్యూల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి, యారే అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలి 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. 2 డైమెన్షనల్ యారేస్ అంటే ఏంటంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ స్క్వేర్ బ్రేసెస్లో నేను ఏం చేశానంటే కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, 1, 2, 3 అని తీసుకున్నాను. ఓకే దెన్ అలా నేను ఏం చేశానంటే ఇది ఇలా కనుక క్రియేట్ చేశాను దాన్ని 1 డైమెన్షన్స్ అంటారు. దాని పక్కన మళ్ళీ కామా పెట్టేసేసి తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల నేను ఏం చేశానంటే 3, 4, 5 అని తీసుకున్నాను. ఇచ్చేసి నేను ఏం చేశాను తర్వాత ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, మనకు ఒక సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకని వచ్చేసింది, మనం ఏదైతే క్రియేట్ చేసేసామో దాంట్లో మొదటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో అంత కామా అనేది తీసేయమనేది. కామా తీసేసి నేను ఏం చేస్తుంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు కూడా నాకు ఏమైందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం పీపీటీలో చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే 1 డైమెన్షన్స్ 2 డైమెన్షన్స్ అలాంటి యారేస్ అనే వాటిని కనుక మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే దెన్ అలా అచీవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే 1 డైమెన్షన్స్ చేయాలనుకో మనం ఏం చేస్తారంటే ఒక 2 డైమెన్షనల్ యారేని కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇలా క్రియేట్ చేయడం ద్వారా ఏం వస్తుందంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. ఇలాగ ఓకే ఇలా పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయడం అనేది చాలు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఎన్పి డాట్ యారే అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకున్నాను. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేస్తానంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేశానంటే 10, ఏమని పెట్టానంటే 20 అని పెట్టేశాను. తర్వాత ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టేశాను. ఓకేగా, తర్వాత నేను ఏం చేశానంటే కామా అనేది పెట్టేశాను. మళ్ళీ ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్ అనేది తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశానంటే 20, 30 అని ఇచ్చేసాను అనమాట. ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ని ప్లేస్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే వాల్యూ అనేది క్రియేట్ అయింది. ఇలా క్రియేట్ అయిన దాన్ని ఏమని పిలుస్తారు దీన్ని 2 డైమెన్షనల్ యారేస్ అని పిలుస్తారు. 2 డైమెన్షనల్ యారేస్ అని పిలుస్తారు. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి ఏం జరిగింది, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోపల ఒక బాక్స్ ఉందంటే దాన్ని 1 డైమెన్షన్ అంటారు. ఇంకో బాక్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షన్స్ అంటారు. అలా మనం ఏదైనా సరే 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్స్ అని క్రియేట్ చేయాలంటే
ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారు అనేది నాకు అర్థమైందనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? అంటే ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఆ చెప్పిందంతా కూడా మనం ఏం చేద్దాం, ఒకసారి మనం ఏం చేద్దాం అంటే పెయింట్ తీసుకొని దాంట్లో ఒకసారి అర్థం చేసేసుకొని తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అంటే మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే NumPy అనే ఒక టూల్ని యూజ్ చేసేసి వర్క్ చేస్తున్నాం. దేని మీద మనం వర్క్ చేస్తున్నాము? దేని మీద వర్క్ చేస్తున్నాం మనం? యారే అనే ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో యారేస్ అనే ఒక కాన్సెప్ట్ మీద కనుక వర్క్ చేయాలి అనుకో, అప్పుడు ఏం చేయాలి? NumPy అని ఒక లైబ్రరీని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తాం. అలా వర్క్ చేయాలి అంటే యారేస్లో మనకి ఏమున్నాయి అంటే బోల్డ్ రకాల యారేస్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే 0 డైమెన్షన్స్ అని ఒకటి ఉంది, అలానే 1 డైమెన్షన్స్ అని ఒకటి ఉంది, అలానే 2 డైమెన్షన్స్ అని, అలానే 3 డైమెన్షన్స్ అనేసి ఇలా మనకి ఏమున్నాయి అంటే బోల్డ్ డైమెన్షన్స్ యారేస్ అని ఉన్నాయి అన్నమాట. వీటిలో నేను ఏం చేస్తానంటే వాటికి ఎలా వర్క్ చేస్తారో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఒక 0 అనే ఒక డైమెన్షన్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. 0 డైమెన్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎనీ నంబర్ ఏదైనా ఒక నంబర్ని మనం ఏం చేసామంటే పారాంథసిస్ అంటే రౌండ్ బ్రేసెస్ లోపల కనుక మనం తీసుకున్నాము, దాన్ని ఏమని పిలుస్తారంటే 0 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. అంటే ఒక 0 డైమెన్షన్ క్రియేట్ చేయాలంటే దాని సింటాక్స్ ఏంటంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, డాట్ పెట్టేసేసి యారే అని చెప్పేసేసి ఆ యారే లోపల మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల డైరెక్ట్గా మనకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకెళ్ళి ఇచ్చేసాను. అప్పుడు క్రియేట్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఇలా రాయడాన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్స్ అని పిలుస్తారు. అంటే అప్పుడు మనకి ఏమైందంటే ఒక 0 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయ్యింది. అంటే ఒక 0 డైమెన్షనల్ యారేని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారని నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 డైమెన్షన్ యారే అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనేది చూస్తున్నాం. 1 డైమెన్షనల్ యారే అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్పి అంటే ఎన్పి అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే యారే అని రాసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకొని 1,2 అని పెట్టేస్తాను. అది పెట్టేసి నేను ఏం చేస్తానంటే క్లియర్ రౌండ్ చేసి చూసాను. దీన్ని ఏమని పిలుస్తారంటే ఇలా కనుక క్రియేట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే 1 డైమెన్షనల్ యారే అని పిలుస్తారన్నమాట. 1 డైమెన్షనల్ యారే అంటే ఎందుకు పిలుస్తారంటే ఇలా పిలుస్తారని నాకు అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ లేదు కదా? ఓకే, అలానే 2 డైమెన్షనల్ యారే అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూస్తున్నాం అన్నమాట. 2 డైమెన్షనల్ యారే అంటే ఏమని పిలుస్తారంటే ఎన్పి అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే యారే అని డాట్ పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తానంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల నేను ఏం చేస్తానంటే కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. ఏ వాల్యూస్ తీసుకుంటున్నాను? 1,2 అని ఒక వాల్యూని కామా అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఇంకొక వాల్యూని తీసుకున్నాను, 2,3 అని తీసుకున్నాను. అంటే ఇలా కనుక తీసుకున్నాను అనుకో దాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? 1 డైమెన్షన్ అంటారు. దీన్ని 1 డైమెన్షన్ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ 1 డైమెన్షన్స్ అన్నిటిని కూడా నేనేం చేశాను, ఒక స్క్వేర్ బ్రేసెస్ లోపల కనుక పెట్టాను అనుకో దీన్ని ఏమని పిలుస్తారంటే 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఇక్కడ చూడు మీకేముందో ఒక యారే ఉంది, లోపల ఏముంది? స్క్వేర్ బ్రేస్ ఉంది. ఇక్కడ కూడా ఏముంది? ఒక స్క్వేర్ బ్రేసెస్ ఇన్సైడ్ ఇంకో స్క్వేర్ బ్రేస్. ఒక స్క్వేర్ బ్రేసెస్కి ఇన్సైడ్లో ఇంకో స్క్వేర్ బ్రేసెస్ కనుక ఉంది అనుకో దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షన్స్ అని పిలుస్తారు. 3 డైమెన్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దీని లోపల ఏం చేస్తున్నాం? గ్రూప్ ఆఫ్ 2 డైమెన్షన్స్ అంటే 2 డైమెన్షన్స్ అనే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని బోలిడన్ని కనుక క్రియేట్ చేసేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే 3 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే 0, 1, 2, 3 డైమెన్షన్స్ అని ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడీ హ్యావ్?
ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ కాన్సెప్ట్? ఓకే దెన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను ఇంకో కాన్సెప్ట్‌ని కూడా నేర్చుకుంటున్నాను. ఏంటిదంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది కదా! నా దగ్గర ఏముందంటే ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది. ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది కదా! ఈ 2 డైమెన్షనల్ యారే ఉంది కదా! దీంట్లో నేనేం చేద్దామంటే, ఇదిగో ఇక్కడ ఉందో చూడండి. ఈ 2 అనే దాన్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది కదా! ఆ 2 డైమెన్షనల్ యారేలో నుండి నేనేం చేశానంటే, ఒక 2 అనే వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. లేదు అనుకున్నాను. ఇక్కడ ఉండే 3 అనే వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనే దాన్ని చూద్దాం. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఐ అని ఉంది. ఈ స్ట్రింగ్‌లో ఉండే ఐ అనే క్యారెక్టర్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకున్నాను? ఎలా తెచ్చుకున్నాను? యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకున్నానా? అలా నా దగ్గర ఏముందంటే ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ఏమున్నాయంటే 1, 2 అనే ఐటెమ్స్ ఉన్నాయి. దాంట్లో 2 అనే ఐటెమ్‌ని తెచ్చుకోవాలనుకున్నాను. ఈ ఐటెమ్‌ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేనేం చేసేసాను, ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చని చెప్పాను. లిస్ట్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు కదా! అలానే యారేస్‌లో కూడా ఏదైనా, ఏదైనా ఒక వాల్యూని, ఏదైనా ఒక యారే యొక్క వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అంటే, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దాని సింటాక్స్ చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం జూపిటర్ నోట్‌బుక్‌లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేద్దాము, ఈ ఈ 30 అనే దాన్ని తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ అనేవి తీసుకోవాలి. ఆ స్క్వేర్ బ్రేసెస్‌లో మనం ఏం చేయాలంటే ఎన్నో ఎన్నో బాక్స్‌లో దీని నంబరింగ్ అనేది తీసుకోవాలి. దీంట్లో ఏముంది, ఇక్కడ దాకా ఉన్న దాన్ని ఏమంటారంటే ఒక ఏమంటారు దాన్నేమంటారు, ఒక యారే అంటారు. ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారు, 2 యారేస్ అంటారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే, రెండో యారోలోకి వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, దాని యొక్క ఇండెక్సింగ్ నంబర్ అనేది చెప్పాలన్నమాట. ఇండెక్సింగ్ నంబర్ ఎంత? ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ కాబట్టి సెకండ్ బాక్స్‌లోకి వెళ్ళాలంటే దాని యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత? 1. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏ ఇండెక్స్ క్యారెక్టర్‌ని తెచ్చుకోవాలని చూడాలి. దాంట్లో 30 అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా! 30 అనే దాన్ని ఎంత అంటారు ఇండెక్సింగ్ నంబరు? ఇండెక్సింగ్ నెంబర్ ఎంత అంటారు? 1 అంటారు. 1 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు నాకేమైందంటే ఆ యారేలో ఉన్న ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే చేస్తారనమాట. అంతే తప్పితే మనకు నచ్చినట్టు ఎలా పడితే అలా చేసామనుకో మనం యాక్సెసింగ్ అనేది చేయలేమనమాట. అంటే ఈరోజు సెషన్‌లో మనం ఏం నేర్చుకున్నాం అంటే మరొక న్యూ కాన్సెప్ట్‌ని గురించి నేర్చుకున్నాం. ఏంటిదంటే ఒక యారే లోపల ఏదైనా ఇండెక్సింగ్ పొజిషన్‌ని కనుక యాక్సెసింగ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే, ఎలా చేస్తారనే కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు సెషన్‌లో నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఎనీబడీ హావ్? ఇప్పుడు నేనేం చేశానంటే, నా దగ్గర 2 డైమెన్షన్ యారే ఉంది కదా! ఆ 2 డైమెన్షన్ యారేలో నేనేం చేశానంటే, చేశాను 2 డైమెన్షన్ యారేలో 10 అనే నంబర్‌ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నా. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తానంటే, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని, ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలి, ఇండెక్సింగ్ నంబర్ ఎంతైతే ఉందో దాని యొక్క ఇండెక్సింగ్ నంబర్ చెప్పేసి, తర్వాత మనం ఏం చేయాలి అంటే, తర్వాత ఏం చేయాలి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో మనం ఏం చేయాలి, ఏ ఇండెక్స్ అయితే ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ అనేది చేయాలి. 2 డైమెన్షన్స్‌కి అయితే ఏం చేయాలంటే 2 సబ్సెట్స్ అనేది చెప్పాలంట. దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే 0 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే 10 అనే వాల్యూ అనేది వచ్చేసింది. అలా ఒక 2 డైమెన్షన్ యారే లోపల ఎలా సింటాక్స్ యూజ్ చేస్తారు, వన్ డైమెన్షన్‌లో ఎలా యూజ్ చేస్తారని దాని గురించి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్‌లో మరలా ఇంకొంచెం డీప్‌గా అర్థం చేసేసుకొని తర్వాత మరికొన్ని ఏమున్నాయంటే యారే మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ మెథడ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఏం లేదు ఒక 1 వీక్ కనుక మనం ఓపిక కనుక పెట్టామనుకో ఏమవుతుందంటే 1 వీక్ టు 10 డేస్‌లో మనకి ఏమవుతుందంటే ఈ ఈ న్యూమరికల్ పైథాన్ ఏదైతే ఉందో నమ్5 అనే టూల్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే ఫ్రమ్ ద స్క్రాప్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్క్ చేయొచ్చు అన్నమాట. దీంట్లో కావాల్సిందల్లా ఏంటంటే మీరు ప్రతిదీ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏవైతే ఎర్రర్స్ వస్తున్నాయో ఆ ఎర్రర్స్ యొక్క మీనింగ్ అనేది కూడా ఏం చేస్తారంటే ముందరకు వెళ్ళే కొద్దికి ఏమైందంటే మీకే అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని అర్థం చేసుకొని వాటన్నిటిని ట్రబుల్ షూట్ చేయడం అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే దెన్. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.